జాగృతి అధ్యక్షురాలు కవితక్కనైతే చెప్తుంది ఏంటంటే సిట్టు విచారణకు పిలిస్తే నేను పోతా అని చెప్పి కవితక్కనైతే చెప్తుంది. కవితక్కకైతే గొప్ప మనసు ఉంది పాపం, అనేది చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే బీఆర్ఎస్ లో లాగా చిల్లర పని అయితే ఎత్తలే. సిట్ అధికారులు నాకు నోటీస్ ఇస్తే నేను మాత్రం పోయి హాజరైతా, చట్టాలను గౌరవిస్తా అని చెప్తుంది. గిట్లుండాలి నాయకులు అంటే, నాయకురాలంటే. చూడు రియా, సిట్టు పిలిస్తే విచారణకు వెళ్తా, తప్పు చేయకపోయినా ఈడీ సిబిఐ విచారణకు వెళ్ళాను. చట్టాలను ఎవరు అతిథం కాదు, చట్టాలకు ఎవరు అతిథులు కాదు. కరెక్టే కదా, వాస్తవం కదా. బీఆర్ఎస్ ను ఎవరు కాపాడలేరు. కేటీఆర్ అభ్యర్థి చెడ్డోడు. చూడు రియా, కేటీఆర్ గారు నీ సొంత చెల్లెనే మళ్ళా అంటుంది కేటీఆర్ అభ్యర్థి మంచోడు కాదు అని. చెప్పు ఇక దీనికి సమాధానం చెప్పు. ఇక ఊరి మీద పడి ఊరి మీద అన్ని నియోజకవర్గాలలో తిరుక్కుంటూ అంటావు కదా, ఆడబిడ్డలకు మేము న్యాయం చేస్తాం ఇది ఇదని. ఫస్ట్ ఈ ఆడబిడ్డకు న్యాయం చేయి. ఈ ఆడబిడ్డకు న్యాయం చేసిన తర్వాత బయట ఆడబిడ్డల కోసం మాట్లాడు. ఆపదలో ఆదుకునే వారికి ఓటు వేయండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మొత్తం మీదనైతే ఇక కేటీఆర్ కు ఓటు వేయకూడదని చెప్పి డైరెక్ట్ చెప్తుంది కవితక్క. నేను తప్పు చేయకపోయినా ఈడీ సిబిఐ విచారణకు వెళ్ళాను, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే కూడా వెళ్తాను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం ఆమె జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకే ఆయనను విచారణకు పిలిచారన్నారు. రైట్, వాస్తవం కదా, కవితక్కనే చెప్తుంది. చెప్పురి బీఆర్ఎస్ పార్టీ ఏడున్నారో హంగామా ఆడబిడి చేసే మీ జాతిపిత అసంటోళ్ళు అంటారు కదా, చెప్పుర్రి. సొంత కడుపున పెట్టిన బిడ్డనే చెప్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది, అందుకనే ఆయనను విచారణకు పిలిచిరు అని చెప్తుంది. చెప్పురు. ఇక తలకాయ ఏడ పెట్టుకుంటారు, కింద ఏమైనా పెట్టుకుంటారా? సిగ్గుండాలే, ఏమైనా మాట్లాడతారు. విచారణకు ఎవరిని పిలిచినా సరే వెళ్లాల్సిందే, చట్టాలకు ఎవరు అతీతం కాదన్నారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ ను అసలు విచారణకే పిలవద్దు అని అంటున్నారని, అలాంటి రాచరిక పోగడల ఆలోచనలు మానుకోకపోతే బీఆర్ఎస్ ను ఎవరు కాపాడలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాదాసీదా కాకుండా విచారణకు తుది దశకు తేవాలని డిమాండ్ చేశారు. చూడు రియా, కేటీఆర్ గారు జాతిపితకు నోటీసు ఇయ్యద్దు అది ఇది అని మాట్లాడారు కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేటీఆర్, మన కేసీఆర్ సాగునట్టు తలగా పెట్టి తెలంగాణను తెచ్చినాను కదా. లాస్ట్కి ఇదంతా ఏదేమైనా సరే కవితక్క చెప్తుంది, మా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి అందరు పోవాలి, విచారణ జరుపుకోవాలి, ఆ పని ఏందో చేసుకోవాలని చెప్పి చెప్తుంది. లాస్ట్ కు నాకు నోటీసులు వచ్చినా నేను కూడా పోతా, ఈ చిల్లర పనులు బంద్ చేసుకోరని చెప్పి కవితక్క చెప్తుంది. దీనికి ఎప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులు కేటీఆర్ కాలు మొక్కి బాంచందోరా అని తిరిగే వాళ్ళు ఇక అందరూ సమాధానం చెప్పురు. ఇక లాస్ట్ చివరి దశకు చేరుకుంది కాబట్టి సమాధానం చెప్పురు. ఇక మొత్తం ఏదైతే కవితక్కనైతే ఇట్లా మాట్లాడింది.